ఇద్దరు స్నేహితులు వేటకు వెళ్లారు. అయితే వజ్రంలాగా మెరుస్తున్న నిప్పు వీళ్ళతో స్నేహం చేయడానికి చూడగా ఇదేదో హాని కలిగించే జంతువు అనుకుని దాన్ని గెంటేశారు. అప్పుడే అడవిలో వింత అరుపులు వినిపిస్తాయి. దీంతో వీళ్ళిద్దరూ ఇదేదో వింత జంతువు వీళ్ళ వైపు వస్తుంది అని పారిపోతున్నారు. అలాగే వింత జంతువులు కూడా వీళ్ళ వైపు పరిగెడుతూ వస్తున్నాయి. అవన్నీ అడవి కుక్కలు వీళ్ళ మీద దాడి చేస్తున్నాయి. వీళ్ళ ఇద్దరిలో ఒకరు తప్పించుకోగలిగారు. కానీ ఇంకొకరి మీద కుక్కలు దాడి చేయబోతున్నప్పుడు ఇప్పటి వరకు వీళ్ళ వెనకాలే వచ్చిన నిప్పు తన ఆకారాన్ని పెద్దగా చేసుకుని కుక్కలు పారిపోయేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత వీళ్ళు ఒక ఎత్తైన కొండ మీద ఏ జంతువు దాడి చేయకుండా ఉన్న ప్రదేశంలో ఉండేవారు. ఈ బండోడైతే నిప్పుతో అసలు స్నేహం చేసేవాడే కాదు. అలా ఒక రోజు గడిచిపోయిన తర్వాత వీళ్ళు ఇంకోసారి వేటకు వెళ్తారు. అప్పుడే భయంకరమైన ఎలుగుబంటి బండోడి మీద దాడి చేస్తుంది. అప్పుడే నిప్పు తన ఆకారాన్ని పెంచుతూ తగ్గిస్తూ ఎలుగుబంటితో పోరాటం చేస్తుంది. ఇతనికి గాయాలైన కారణంగా ఎలుగుబంటితో సరిగ్గా పోరాడలేకపోతున్నాడు. ఇది ఎంత భీకరమైన పోరాటం అంటే ఇతను నిప్పు సహాయంతో ఎలుగుబంటిని పరలోకానికి పంపించేశాడు. ఆకారం పెద్దది కాదు, కానీ నువ్వు చేసిన భీకర పోరాటం ఉంది చూడు మిత్రమా, అది నేను జీవితంలో మర్చిపోలేను. బండోడికి ఎటువంటి ప్రమాదం జరగనివ్వలేదు. కొన్ని స్నేహాలు మనకి గుణపాఠాన్ని నేర్పిస్తే మరికొన్ని మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తాయి.